హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైరా అండ్ అవర్ స్టోరీస్. అండ్ మాకు ఈ వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే మేము నైరాకి రీసెంట్గానే అక్షరాభ్యాసం చేయించాము. అది కూడా దుబాయ్లోనే చేయించాము. అంటే నైరాకి మేము ఇంకా లెర్నింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాము అని డిసైడ్ అయినాము. దానికి ముందు అక్షరాభ్యాసం అనేది మనకు కంపల్సరీ కాబట్టి ఇంకా దుబాయ్లోనే చేయిద్దామని డిసైడ్ అయిపోయి ఒక మంచి డే చూసుకొని రీసెంట్గానే అక్షరాభ్యాసం చేయించాము నైరాకి. ఈ జర్నీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పరా. హలో, వెల్కమ్ బ్యాక్. బొట్టు ఉంది నైరా, క్యూట్ కదా. జెన్ని బొట్టు చూపియు. జెన్ని బొట్టు, మా జెన్ని బొట్టు పెట్టుకుంది. వావ్, నాన్న బొట్టు పెట్టుకుంది జెన్ని. క్యూట్ నైరా. అమ్మ కూడా బొట్టు పెట్టుకుంది. 1 2 ఎన్ని పెట్టుకుందమ్మా? 1 2 3. అంటే కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు స్కూలింగ్ అని. అంటే నైరా జస్ట్ 2 టర్న్ అయిందన్నమాట. అంటే జూన్లోనే తన సెకండ్ బర్త్డే అయ్యింది. మేము ఎందుకు ఇంత తొందరగా, అంటే నార్మల్గా 3 ఇయర్స్కి అట్లా పంపిస్తారు స్కూల్కి. మేము ఎందుకు తొందరగా పంపించాలని డిసైడ్ అయినాము అంటే, ఏదో నేర్చేసుకుంటుంది ఏదో చేస్తుంది అని కాదు, తను అందరితో మింగిల్ అవ్వడం రావాలి ఫస్ట్. ఇక్కడ ఇంట్లో మా ఇద్దరినే చూస్తూ ఈవినింగ్ వెళ్తే కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, ఇంతే అవుతుంది తన రొటీన్. అందుకే స్కూల్కి వెళ్తే ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉంటారు, కొత్తవి నేర్చుకుంటుంది. ఇంకా లాంగ్వేజ్ కానీ మాట్లాడడం కానీ బాగా వస్తుంది అన్న థాట్తో మేము స్కూల్కి పంపిద్దాము అని డిసైడ్ అయినాము. అండ్ నైరా క్విక్ లర్నర్ అనే చెప్పొచ్చు. తను తొందరగా నేర్చేసుకుంటుంది ఏదైనా చెప్తే. తనకు ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ వచ్చే ఉన్నాయి అన్నమాట. ఏదైనా పజిల్ ఇస్తే దాన్ని చేసేయడం కానీ, కలర్స్ కానీ, షేప్స్ కానీ ఇలా చెప్తూ ఉంటుంది మనం చెప్పిన కొద్దీ. అంటే తొందరగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట. అంటే ఇంకా 1 ఇయర్ ఆపి 3 దాటిన తర్వాత స్కూల్కి పంపించడం అనేది చాలా లేట్ అనిపించింది మాకు. హ్యాపీ, యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? Why? Jenny cute. Amma cute. Naira cute. Akka cute. మొక్కు మంచి ముక్కోవాలి, కూర్చొని మంచి కూర్చో, ఇట్లా కూర్చోవాలి, అట్లా కూర్చోవద్దు. దొట్టి
రాసేసారు. మీరు ఏదైతే రాసారో చక్కగా రాయించేసేయండి. సేమ్ అదే. శ్రీ అక్కడ ఓం నమః. ఓం అను ఆవిడ అన్నారు మీరు రాయించేయండి. నమ శివాయ. మళ్ళీ విసుగొచ్చిందంటే అసలు రాయరు. నమః శ్రీ యా ఓం నమ అంటది శివాయ ఓకే వెరీ గుడ్. సిద్ధం సిద్ధం అను సిద్ధం సిద్ధం నమః. నమః. వెరీ గుడ్. అక్షతాము చిరంజీవిన సకల విద్యాపారంగత సిద్ధిరస్తు. ఒకసారి దిద్దిస్తానంటే తెలుగులో వచ్చేసి వెరీ గుడ్. ఇప్పుడు ఏబిసి థ్యాంక్ యూ. ఏబిసి కూడా థ్యాంక్ వ్యాఖ్యా ముద్రాం కరసరసజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకేరిషన్నః అమ్లానశ్రీః అమృతవిశదైః అంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాత్ అనగమహిమో మానసే వాగధీశః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. రాసా నువ్వే రాసే 0 0 తెలుసా నీకు? 0 0 ఇక చూడు చూడు ఇలా చూడు ఇలా 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 వెరీ గుడ్. ఓ బియ్యం కావాలి. అండ్ ఇక్కడ మా పూజ అనేది అయిపోయింది. ఈ టెంపుల్లో అన్ని పూజలు చేస్తారు నార్మల్గా, మనకి ఏది కావాలంటే అది చేస్తారు. బట్ మనం ముందే ఇన్ఫామ్ చేయాలి, వాట్సాప్లో వాళ్ళకి టైమింగ్స్ అవి కనుక్కోవాలి. మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోయినాము, మాకు సెట్ అయిపోయింది టైము. అండ్ ఈ పూజకి మాకు 250 dirhams అలా ఛార్జ్ చేశారు. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. నాకు జబ్లాలి టెంపుల్ అంటే చాలా ఇష్టం, హిందూ టెంపుల్. నేను అందుకే ఇక్కడ ఫస్ట్ చేయిద్దాము అని అనుకున్నాను. మళ్ళీ బాసర్ వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. ఇండియా వెళ్ళినప్పుడు బాసర్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా చేయిస్తాము, కానీ ఫస్ట్ ఇక్కడ కూడా చేయిద్దామని అనుకున్నాము ఇద్దరము. అలా సక్సెస్ఫుల్గా అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ఫస్ట్ డే స్కూల్ది. అండ్ ఇక్కడ ఈ బ్లాగ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరలక్ష్మి వ్రతంది కూడా చాలా మెంబర్స్ చూశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నైరాని అండ్ మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. Once again, thank you so much for watching.